ఇచ్చాపురం అనే ఘనమైన పేరు వెనుక ఒక అమ్మవారి చరిత్ర దాగి ఉందని మీకు తెలుసా? ఇచ్చాపురం ఇలవేల్పు స్వేచ్ఛావతి అమ్మవారు. ఒకానొక కాలంలో చెన్నయ్య అనే రైతు నాగలితో పొలం దున్నుతుండగా ఒక రాయికి నాగలి తగిలి ఆ రాయి నుంచి రక్తం చిందింది. ఆయన అది చూసి భయభ్రాంతులకు లోనై అక్కడే నాగలిని వదిలి ఇంటికి వెళ్లిపోయి దీర్ఘ ఆలోచనలో నిద్రపోయారు. అప్పుడు అమ్మవారు అతని కలలో కనిపించి, నేను స్వేచ్ఛావతి అమ్మవారిని. నా స్వ ఇచ్ఛతో ఇక్కడ వెలుస్తున్నాను. నాకు ఆలయం నిర్మించి మనస్ఫూర్తిగా నన్ను మొక్కుకున్న భక్తులకు కోరికలు తీర్చే స్వేచ్ఛావతి అమ్మవారిగా కొలువు తీరుతానని పలికారు. అలా మొదలైన ఈ ఆలయ చరిత్ర కాలక్రమేణా ఆ ప్రాంతానికి ఇచ్ఛాపురం అనే పేరు తీసుకువచ్చింది. ఇచ్ఛ అనగా కోరిక, స్వ ఇచ్ఛ అనగా అమ్మవారు స్వయంగా తన కోరికతో ఇక్కడ వెలసినందుకు స్వేచ్ఛావతి అమ్మవారి పేరు ఇచ్ఛాపురంగా మారింది. ఈ ప్రాంత భక్తులకు ముఖ్యంగా ఏ పని ప్రారంభించే ముందు అయినా అమ్మవారిని దర్శిస్తే విజయం సాధిస్తామని విశ్వాసం. ఆలయంలో